హలో నమస్తే కుర్రోళ్ళు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఎక్స్ గేమింగ్ ఎక్స్ట్రీమ్ ప్లే. ఈ రోజు నుంచి అయితే మనం క్రాఫ్ట్ ల్యాండ్ సిరీస్ అయితే మొదలెడుతున్నాం. ప్రతి క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్ అయితే దానికి రివ్యూ అయితే ఇచ్చుకుంటూ పోదాం. ఫస్ట్ అయితే మనం స్క్విడ్ గేమ్తో అయితే మొదలెట్టుకుందాం, ఎందుకంటే చాలా ఫేమస్ కాబట్టి. ఓకే గాయ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా రచ్చ లేపియాలి, అందరిని దాటుకొని స్క్విడ్ గేమ్లో ఎక్కువ బౌంటీ కూడా మనమే కొట్టి మనీ. ఎవడీడు? ఓ ఈయన అనమాట, ఈ పెద్ద మనిషి మనకి మ్యాప్ స్క్విడ్ గేమ్ మ్యాప్ క్రియేటర్ అనమాట. ఫ్రీ ఫైర్ క్రాఫ్ట్ అండ్ టాప్ క్రియేటర్ అంట. @HNCRY_X. ఓకే, ఇది ఇన్స్టాల్డ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ అయితే ర్యాండమ్ గేమ్స్ అనమాట. ఏది స్టార్ట్ అవుతుంది చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్. నాకు నేను చెప్తున్నాను, స్క్విడ్ గేమ్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనమాట ఫ్రీ ఫైర్లోని. నేను మీ అందరిని నడిపించే నాయకుడిని కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళండి. మీ అందరిని నడిపించేది నేను నడుస్తాను అనమాట. ఓకే మీ వెనకాల నడుస్తాను, మీరు ముందుకు పదండి, పర్లేదు. 2 minutes అయితే టైం ఇచ్చాడు అనమాట. 2 minutes దాటకపోతే ఎలిమినేట్ చేసేస్తాడేమో. ఓకే ఈ గ్లాసు, నెక్స్ట్ ఆ గ్లాసు, అలాగే దూకండి, మర్చిపోకండి. వెళ్ళరా ముందుకు. వీడు వెళ్ళట్లేదు, మనమే చూసుకుందాం. ఎందుకో రైట్ది కరెక్ట్ అనిపిస్తుంది, రైట్ది దూకుదాం. ఇదేందయ్యా ఇది? నేను సరదాగా నిజంగా రైట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వద్దులేండి, రైట్ బెటర్. నాకెందుకో అది లెఫ్ట్ అనిపిస్తుంది. లెఫ్టా? రావణుడికి తెలివి 10 తలల్లో ఉంటే ఆ 10 తలల తెలివి వీరొక్కరికే ఉందని తెలుసుకున్నాను. ఇంక చాలా మనం కూడా వెళ్ళిపోదాం అనమాట. మళ్ళీ ఇప్పుడు రైట్ అనుకుంటున్నాను. రైట్ దూకురా. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అప్పుడప్పుడు అలాగ అవుతాయి, మేము పట్టించుకోకూడదు. ఓకే ఇప్పుడు చెప్తున్నాను చూడండి, లెఫ్ట్ ఈసారి పక్కాగా చెప్పానా? నా మాట ఏనంటారా? ఏదో ఒకసారి తప్పు అవుతుంది 10 ఇప్పుడు చూడండి, మళ్ళీ రైట్ ఏదో ఒకటి చెప్తాను. మీరు రైట్ దూకితే నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. వదిలేండి ఈసారి పక్కాగా రైట్. ప్రిడిక్షన్ ఏంటి? IPL సెకండ్ ఆఫ్ ప్రిడిక్షన్లో దెబ్బడిపోతుంది. ఓకే గ్లాస్ బ్రిడ్జ్ అయితే హ్యాపీగా సంతోషంగా దాటేసినాము. కిందన ఇంకేంటి? ప్లీజ్ వెయిట్ అంటిల్ ద నెక్స్ట్ గేమ్ స్టార్ట్. 2000 years later. ఇంకా ఎంతసేపు నా బట్ట స్టార్ట్ చేసాడు. నెక్స్ట్ గేమ్ ఏంటి? రెడ్ లైట్ గ్రీన్ లైట్ అనమాట. ఈ గేమ్ అయితే మనం ఓడిపోయి చరిత్ర లేదు. సరే స్టార్ట్ చేద్దాం. ఏంటి వీళ్ళు అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు? 3, 2, 1 గో. ఎంతవరకు వెళ్ళిపోతారు? ఆగండ్రా, వస్తాను. కూర్చున్నాం చూస్తుంది, నెమ్మదిగా వెళ్దాం. ఈ అమ్మాయి ఎవరిని చంపేసింది అప్పుడే. మళ్ళీ రివైవ్ అవుతున్నాడు అనుకుంటాను తెలిసి. మ్యాచ్ అయ్యాలి. అక్కడ దేకో బ్యాక్ సైడ్ ఆ చివరిని ఏం చేస్తున్నారా నువ్వు? ఓకే, దాని కళ్ళు ఊరంతా ఉంటారా? నువ్వు చివరిని కదిలితే కనిపించదు అనుకుంటున్నావు. దానికి సైలెన్స్. ఇంకా వెనకాల చాలామంది ఉన్నారు. ఓకే టాప్ 4 అనమాట. ఎవరు ఫస్ట్ 4 వెళ్తారు అనుకుంటాను అది. ఓకే మ్యాప్ అయితే చాలా క్రియేటివ్గా అయితే క్రియేట్ చేశారు. మరి మొత్తం అయ్యేదాకా మనం మ్యాప్ రివ్యూ అయితే ఇవ్వలేం కదా. ఓకే, గేమ్స్ అయితే ఎగ్జాక్ట్గా అయితే ఉన్నాయన్నమాట. సో నో ప్రాబ్లం. మనం కూడా ఒక క్రియేటివ్ మ్యాప్ అయితే క్రియేట్ చేద్దాం. కొంచెం మీ క్రియేటివ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో పెడితే అన్నీ మిక్స్ చేసి ఒక పులిహార, బిర్యానీ, సాంబారు అన్నీ మిక్స్ చేసిన ఒక క్రియేటివిటీ మ్యాప్ మనం కూడా కనిపెడతాం. ఓకే దగ్గరికి వచ్చాం. దీనికి టైం అయితే ఇంకా 2 minutes అవుతుంది. చంపేస్తుంది. 2 minutes టైం. మనకి జూజీబీరా ఇవన్నీ చిన్నపిల్లల క్రియేటివిటీ వేయచ్చా. కొంచెం పెద్దవి ఏమైనా LIC బోర్డర్ ల్యాండ్ ఇలాంటివి ఏమైనా అయితే బాగుంది. LIC బోర్డర్ ల్యాండ్ ఎంతమంది చూసారు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. కూర్చుంది. నీకు ఏమైందిరా? అయ్యా ఏమైంది చెప్పండి అయ్యా. యూఆర్ ఎలిమినేటెడ్, యూ కెన్ జాయిన్ ద న్యూ మ్యాచ్. ఓరే నీ అబ్బారే, నీటికన్నా కూర్చున్నాను కదరా. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎంత అన్యాయం రా, చాలా తప్పులు రే. నెక్స్ట్ గేమ్ వచ్చేసి రోప్ జంప్ అన్నమాట. తెలిసిందే కదా ఇది అందరికీ. సీజన్ 2 1 సరే గుర్తులేదు భయ్య, 2 అనుకుంటా. 2 మనం అయితే ఇప్పుడు దీని మీద జంప్ చేయాలన్నమాట. ఈజీగా ఉంది. ఓకే ప్రతి ఒక్కడు స్టార్టింగ్లో మనిషి అన్నకు తప్పులు చేస్తారు కాబట్టి మళ్ళీ ఫస్ట్ ట్రై చేద్దాం. 1 కూర్చున్నావుగా, పడుకుని వెళ్ళిపోవచ్చా? వద్దులే. ఓకే మళ్ళీ లాస్ట్గా ట్రై చేద్దాం, దూకుదాం. క్యాలిక్యులేషన్స్ బాగా ఉండాలి. 1 నా లడ్డూల మ్యాప్ రా ఇది. దీనావా వీళ్ళందరూ నాతో వచ్చారా? మళ్ళీ రాననుకున్నావా, లేననుకున్నావా? ఈ మ్యాప్ నీ క్రాఫ్ట్ మ్యాప్ గెలిచేదాకా వదలను.
గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఏ గేమ్ వస్తుంది? రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఈసారి అస్సలు వదిలిపెట్టను. పోయినసారిలా దెబ్బ అయితే పడను. రైమింగ్ గేమ్ వచ్చింది. ఓకే ఓకే. ఆ పాప నాకు మోసం చేసింది. ఈసారి పాప పకోడీ అయిపోద్ది. ఆగరా నెమ్మదిగా ఆచి తూచి. మనకి 3 నిమిషాల టైం ఉంది. కంగారు ఎందుకు? ఆచి తూచి వేస్తాను అడుగు. ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. ఇందాక ఎక్కడేసి వచ్చాం. ఈసారి సాపకూడదు. అటు తిరుగు. 1 2 3. ఆ కుర్రలో నెక్స్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనలాగా ఉండాలిరా. మళ్ళీ రోపు జంపో. ఈసారి తగ్గదలే. ఈసారి నా మ్యాథ్స్ నాలెడ్జ్ అంతా కలిపి ఒక క్యాలిక్యులేషన్స్ చేసి గెంతాలన్నమాట. ఓకే ఓకే. 1 2 3 అనేసి పైకి అనాలి. ఇది 90 డిగ్రీస్లో 60 డిగ్రీస్లో ఉన్నప్పుడు ఎగిరిపోవాలి. అది ఇంకా లెక్కలు వేస్తున్నాను. ఓకే ఓకే. మళ్ళీ 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు కాదు, 60 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఎగిరితే 60 40 అనమాట. 60 40. ఓకే ఓకే. అప్పుడప్పుడు ఇలాగ అవుతూ ఉంటుంది. మనమే సర్దుకోవాలి. ఈసారి పట్టు వదలని విక్రమార్కుల్లో ట్రై చేద్దాం. 1 2 3. 1 2 3. ఇంకా మనల్ని ఎవడరా ఆపేది? 1 2 3. వచ్చేసాం. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఆగు తాత. నువ్వు ఎలివేషన్లు ఎత్తున అక్కడ పరుగు పోతుంది. ఓకే గాయస్, ఈ మ్యాప్ అయితే 8.5 అయితే నేను రేటింగ్ ఇస్తున్నాను. చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్తో అయితే ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. టైం పాస్ కూడా అయిపోద్ది అనమాట. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా కొత్త క్రాఫ్ట్ ల్యాండ్ మ్యాప్స్తో ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వస్తాను. ఇప్పుడు అయితే టాటా, బై బై, సీ యూ గాయస్.